వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లో మెంతి పరోటా. మెంతి కూరను కాడలు లేకుండా ఆకులు తెంపుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పుదీనా అనేది ఆప్షన్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పచ్చిమిరపకాయలు ఇలా తుంపి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా నేను 2 గరిటెలు గోధుమ పిండి తీసుకున్నాను, 1 గరిటె శనగపిండి తీసుకున్నాను, జీలకర్ర, పసుపు, గ్రైండ్ చేసుకున్న పచ్చికారం, మెంతి కూర, పుదీనా అన్నీ వేసేసి ఒక్కసారి అంతా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని నీట్గా ఒకసారి మొత్తం మంచిగా కలిపి పెట్టుకోవాలి. నువ్వులు అనేది కాల్షియం, లేడీస్కి ఖచ్చితంగా అవసరం. అందుకని నేను దీనికి నువ్వులు అయితే యాడ్ చేశాను. ఎవరు నువ్వులు యాడ్ చేయరు, ఇది నేను ఓన్గా చేసుకున్నాను. పూరి ప్రెస్ పైన ఇలా చిన్నగా ఉండ చేసేసి పూరిలాగా ఒత్తుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని 2 పక్కల కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది పెరుగుతో తినొచ్చు, లేదు అంటే ఉత్తిగా కూడా తినొచ్చు. ఇందులో మనం కారం వేసాం కదా, ఉత్తిగా కూడా తినొచ్చు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా వచ్చినాయి. శుతి మెత్తగా వచ్చినాయండి, శుతి మెత్తగా వచ్చినాయి. నాకు వచ్చేసి 3 గరిటెలకు 8 అయినాయండి. 8 అయినాయి అంటే 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. పెరుగు వేసుకొని కొంచెం లైట్గా కారం పొడి వేసుకొని దాంతో నంజుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. మనకేంటి అంటే మెంతి కూర దొరికినప్పుడు ట్రై చేస్తే ఖచ్చితంగా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. మెంతి కూర అనేది 1, 2 కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నా స్టైల్లో నేను ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి. నచ్చితే ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్ మరి.